నీ పేరేంటి? నా పేరు ఏంటి చెప్తాయండి. నీ పేరేంటి చెప్పు. నా పేరు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య అంటే నువ్వు హిందువా క్రిస్టియనా? నీ దేవుడు ఎవరు? దేవుడు యేసు ప్రభు దేవుడు అయితే నువ్వు ఈ రకంగా మందు తాగుతున్నావు. నువ్వు యేసు ప్రభు దేవుడు అన్నప్పుడు నువ్వు మందు తాగుతున్నావు. తప్పు. నీ వల్ల క్రైస్తవులు కూడా చాలా చెడ్డ పేరు. నువ్వు క్రైస్తవుడు, నువ్వు మందు ఎట్లా తాగుతున్నావు? తప్పు. అది వాళ్ళతో మానేది చదువుకుని నీకు చదువు రాకపోతే మేము పిల్లలతో చదివించుకోబ్బా. సరే ఉంచుకున్నావు కదా, నువ్వు మందు మానేసావు. నువ్వు క్రైస్తవుడు కాదు, తప్పదు. దేవుడు నిన్ను క్షమించడం. ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు. చచ్చిపోతే నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి. నువ్వు మందు మానేసేయి అంతే. మందు మానేసి ఇంకేమన్నా అవునులే, ఇంకేమన్నా నువ్వు అక్రమ సంబంధాలు అయ్యి ఉంటే మానేసేయి, తప్పదు. మాట తీరే మారాలి. నువ్వు క్రైస్తవుడు మంచిగా మారి దేవుడు ఆదివారం తీసుకెళ్తావా? ఆదివారం ఏ వస్తున్నాయి భూతాలు. నువ్వు దేవుడికి లో కూడా ప్రార్థన చేసుకోవాలి. అన్ని పోతాయి దేవుడికి. దేవుడికి ప్రార్థన. మందు మానేసి దేవుడి దగ్గరికి వస్తే అన్ని పారిపోతాయి. సరే నువ్వు అంటున్నావు ఏ చర్చలు ఎక్కడ తీసుకెళ్తావు? ఈ రకం తాగుతున్నావు అన్నయ్య అంటే నువ్వు నాకు చిన్నోడివే. పర్లేదులేబ్బా, పర్లేదులే. వయసులో చిన్నోడే కానీ కాకపోతే గేదం మేకలు నువ్వు అట్లా ఉన్నావు. పెద్దోడిని. సరే నేను వెళ్ళిపోతున్నా. ఒక నిమిషం నేను చెప్పేది నేను వెళ్ళిపోతున్నా. నేను నీకు ఎప్పుడు కనిపిస్తున్నా. ఎవరన్నా ఈ చెప్పేవాళ్ళు కూడా వస్తారా నాకు తెలియదు. యేసు ప్రభు నిజమైన దేవుడు. నువ్వు ఆయన నమ్ముకొని కూడా మళ్ళీ మందు తాగుతున్నావు. అది తప్పు. నువ్వు మందు మానేసి దేవుడికి లోబడి మంచిగా బతుకు. ఎక్కడో సంబంధాలు అవి పెట్టుకోవాలి. నా తొమ్మిది చదివాడు అబ్బాయి దేవుడి దగ్గర పక్కన అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు ఉన్న కరెక్టే. దానికి నేను కాదన్నా. సరే ఈ కవితలో నీ మాటలు గౌరవం ఇవ్వాల. ఇంకా దాన్ని నేనేం పండగట్లేదు. సరే బొరుగులు పోస్తాను. బర్రెలు కాసుకో, మేకలు కాసుకో, బేల్దారి పని చేయి, మట్టి పని చేయి, లేకపోతే బాత్రూములు గడుగు, ఇబ్బంది లేదు. కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు క్రైస్తవుడివి. దేవుడు నిన్ను మంచిగా చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఇట్లా తాగుతున్నావు. లేదంటే నువ్వు నీ ఇష్టం ఏదైనా రోగం వచ్చిందంటే నువ్వు ఇంకా కోలుకోలేవు. దేవుడు నిన్ను వదిలేస్తాడు. నువ్వు తాగితే దేవుడు నిన్ను వదిలేస్తాడు. దేవుడు పట్టుకున్నాడు నిన్ను. సరేనయ్యా, నువ్వు అదిగా పని చేయలేదని కాదు. నువ్వు కష్టం చేసి పని చేస్తావు, నువ్వు మోసం చేయవు. ఆడ కష్టం చేస్తుంటే మొత్తం తాగి పాడు చేస్తావు. నువ్వు ఈ కబుర్లు చెప్తావు. దేవుడు నమ్ముకోవయ్యా. నువ్వు ఏం కబుర్లు చెప్తావు? మందు మాని జాగ్రత్త కాదు. నువ్వు మందు మానేయాలి. నువ్వు తింటానికి లేకపోతే చచ్చిపో, పర్లేదు. నువ్వు మందు మానేది. నువ్వు క్రైస్తవుడు. నీ వల్ల చాలా మంది చెడ్డ పేరు వస్తుంది. దేవుడికి చాలా చెడ్డ పేరు. కులంతో పనే ఉన్నాయా? క్రైస్తవులు మేము కూడా హిందువులుగానే ఉండి నమ్ముకొని దేవుడు నమ్ముకొని క్రైస్తవులు అయ్యాము. సరేనా? క్రైస్తవులు కులం ఎందుకు? కులం ఏమైనా కూలి పెట్టిద్దే నీకు? యేసు ప్రభు దేవుడు. నువ్వు ఆయన నమ్ముకున్నావు. మందు మానేసాయి. నీకు పదే ఇప్పుడు 10 సార్లు మందుగానే మానకపోతే దేవుడు నిన్ను ఏం చేయాలో చేస్తాడు. నీ ఇష్టం. చర్చికి పో. ఆదివారం సరే. యేసు ప్రభు నిజమైన దేవుడు. అయినా నువ్వు అంతా నిజమైన దేవుడు నమ్ముకొని నువ్వు మళ్ళీ తాగి తప్పు చేస్తున్నావు. తాగొద్దు. నువ్వు తప్పు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, చచ్చిపోతే. ఒక్క నిమిషం. నువ్వు తాగుతున్నా కూడా దేవుడి వరకు నీకు గుండె పుచ్చిపోవటం కానీ కిడ్నీలు పోవటం కానీ చేయలా. ఇప్పటి వరకు బాగానే ఉంచాడు. నువ్వు ఖచ్చితంగా మానేసే. ఒక్క నిమిషం. నువ్వు మందు ఖచ్చితంగా మానేయి. లేకపోతే నీ కిడ్నీలు లివర్ దేవుడికి పెద్ద పని కాదు. దేవుడు నీకు మంచి ఆవుషం ఇచ్చాడు. ఎంతో మంది చచ్చిపోతున్నారు. నీకు తెలిసిన వాళ్ళే 10 మంది చచ్చిపోయారు. అయినా నిన్ను ఇంకా బతికిచ్చాడు దేవుడు. ఎందుకు? నువ్వు దేవుడి కోసం ముందు మానేసేయి. మానేసేయి. చెబుతున్నావు, కరెక్ట్గా చెబుతున్నావు. పాయింట్ ఉంది. నాకు కూడా ఇంత అండి 16 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. కరెక్ట్గా చెబుతున్నావు. కరెక్టే. ఆ సీరియల్ కూడా వద్దాము. మానేసి అయితే మనం మానేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో.
అయ్యా నేను ఈ రోజు నుంచి అయ్యారు నేను మందు మానేస్తున్నాను, నాకు ప్రార్థన చేయి, నాకు నెమ్మది కలగాలని ప్రార్థన చేయించుకో, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. మనం ఏ ఊరు పోతారు మీరు? నేను పోతున్నాలే అటు పడి పోతున్నాను ఒంగోలు కానీ, సరేనా? దానికి ఓకే. ఓకే, నీ పేరేం పేరు? ప్రార్థన చేస్తానులే కానీ ఈ రోజు నుంచి నువ్వు అసలు మందు తాగబాకు, పూర్తిగా మానేసి ఇప్పుడు అర్జెంటుగా నువ్వు స్నానం చేసి మీ అయ్యగారికి అడిగి పోయి ప్రార్థన చేయించు, నేను మందు మానేశాను, నా జీవితాన్ని బాగు చేయమని, సరేనా? ఓకే, రైట్ 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 రైట్.